ఇప్పుడు మన గన్నవరంలో ఎలక్షన్ జరగబోతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? 100% టీడీపీ జనసేన గెలుస్తుంది. కారణం ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం ఎటువంటి ఫ్యాక్టరీలు కానీ, డెవలప్మెంట్ కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ, యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. పనులు లేని పరిస్థితి. చిన్న 5,000కి బడ్డీ కొట్లు, టిఫిన్ సెంటర్లు పెట్టుకుని పోతున్నారు. కాబట్టి డెవలప్మెంట్ అవ్వాలన్నా, కంపెనీలు రావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలవాలనేది నా ఒపీనియన్. మా పాప ఇప్పుడు బీటెక్ చదువుతుంది. 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోద్ది. జాబు ఈయనంటే రాదు. కాబట్టి కంపల్సరీ డెవలప్ చేసే వ్యక్తే కావాలి. డెవలప్ చేయాలంటే టీడీపీ. పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు మలబల్లి ఉంది దగ్గరలో, 250 కంపెనీలు ఉన్నాయి. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాయి 5 ఏళ్ళ నుంచి. మరి ఉన్నమట్టే కదా. డబ్బులు ఇవ్వటం వల్ల అయితే నాట్ యాక్సెప్టెడ్. అయితే గన్నవరం కూడా 100% టీడీపీ వస్తుంది. టీడీపీ జనసేన వాళ్ళిద్దరు ఎవరు పార్టిసిపేట్ చేసినా వైసీపీ వాళ్ళు అంటారంటే మేము పథకాలు పంచి పెడుతున్నాం, రోడ్ల పథకాలు పంచి పెడితే ఎన్నాళ్ళు డబ్బులతో పోషిస్తాం చెప్పండి. ఓ 10,000 ఇస్తాం, అది ఎంతమందికి వస్తుంది? ఇప్పుడు ఆటో వాళ్ళకి 10,000 ఇస్తే ఎన్ని రోజులు వస్తాయి వాళ్ళకి? ఒక ఉద్యోగం, ఆ ఇంట్లో ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఫ్యాక్టరీలు పెట్టమనండి. ఈయన్నే ఫ్యాక్టరీలు పెట్టచ్చమనండి, డెవలప్ చేయమనండి. హ్యాపీ. ఇక్కడ 250 కంపెనీలు ఉన్నాయి, రన్ చేయమనండి. 1,00,000 మంది బతుకుతారు ఈ కాన్స్టిట్యున్సీలో. మాకు వాళ్ళ మీద ఏం ద్వేషం లేదు, వీళ్ళ మీద ప్రేమ లేదు. మాకు కావాల్సింది కష్టపడుకునేవాళ్ళం, పని కావాలి మాకు. నేను డ్రైవర్ని, నాకు 25,000 జీతం కావాలి. ఈ ప్రభుత్వంలో 12,000, 13,000కి స్కూల్ బస్సులకు పనిచేస్తున్నాం. డిమాండ్ లేదు. డిమాండ్ లేనప్పుడు తక్కువ చేయాలి, కాంప్రమైజ్ అవుతున్నాం. నా ఒపీనియన్ అయితే టీడీపీ జనసేన 100% గెలవాలి, గెలుస్తుందని. ఇప్పుడు మన గన్నవరంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? నాకు తెలిసిన మటుకు తెలుగుదేశమే గెలిచిద్దండి. అంటే వీళ్ళు వైసీపీ వాళ్ళు అంటారు మేము పథకాలు ఇస్తున్నాం, డబ్బులు పంచి పెడుతున్నాం అంటున్నారండి. దేనికండి? ఎవరు ఏమన్నారు? గ్యాస్ బండ్ల రేటు, పెట్రోల్ రేటు, మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఈ రేట్లు పెరిగినాయా? పెట్రోల్ రేట్లు పెరిగినాయా? మరి డీజిల్ రేటు పెరిగిందా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు? ఆయన కూడా అడగాలి, హక్కు ఉంది. జనసేన అన్న తెలుగుదేశం అన్న గెలిచిద్ది. అది ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ. అంటే ఎందువల్ల అంటారు? రాష్ట్రంలో కూడా వైసీపీ. అన్ని పేదవాళ్ళకి అన్నీ సహకరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అన్నీ ఏది తక్కువ చేయలే. మళ్ళీ వైసీపీ వస్తుంది. మళ్ళీ వైసీపీ. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇప్పుడు మన గన్నవరం నియోజకవర్గంలో ఉన్నామండి. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఏ పార్టీ వద్దాం అనుకుంటున్నారు? టీడీపీ వద్దాం అనుకుంటున్నాను. టీడీపీ వస్తుంది. అంటే వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే 170 సీట్లు వస్తాయి, మేము పథకాలు పంచిపెట్టాము, డబ్బులు పంచిపెట్టాము అంటున్నారండి. అది బ్రహ్మ అండి, పెద్ద బ్రహ్మ అది. అంటే వాళ్ళు ఏంటంటే మేము పెన్షన్లు ఇచ్చేసాము, ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నాము అంటున్నారు. ఉద్యోగస్తులు ఎలా ఉందంటారు? ఉద్యోగస్తులు చంద్రబాబు గారు ఇచ్చారు, 2,000 రూపాయల పక్షులు చంద్రబాబు గారు ఇచ్చారు. ఈయన ఇచ్చిన కొత్త ఏం కాదు కదా, ప్రజలు పెంచేవాళ్ళం కాదండి. ఇప్పుడు గన్నవరంలో తెలుగుదేశం వస్తుంది అంటున్నారు. మరి రాష్ట్రంలో ఏ పార్టీ వస్తుంటారు? రాష్ట్రం మొత్తం మీద టీడీపీ వస్తుంది. వీళ్ళు సిద్ధం అంటున్నారండి. సిద్ధం వీళ్ళు యుద్ధం అంటున్నారు కండి. వీళ్ళు యుద్ధం అంటారా? ఓకే. వాళ్ళు సిద్ధం అంటే వీళ్ళు యుద్ధం అంటున్నారు. అయితే మీకైతే ఏ పార్టీ అంటే తెలిసిన వాళ్ళందరూ కూడా ఏ అనుకుంటున్నారు గన్నవరంలో? పక్క వెంకట్రావు. ఇప్పుడు మనం ఈ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నామండి. ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఈ గన్నవరం నియోజకవర్గం నుంచి ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? వల్లభనేని వంశీ అండి. ఆయన ఇండిపెండెంట్గా అయినా ఆయనకి అవకాశం ఉంది. మిగిలిన వాళ్ళకి యాలగడ్డ వెంకట గారు ఓడిపోయినాక మళ్ళీ రాలేదండి. జనాలు కలవాలి. ఇప్పుడు వచ్చేది పోటీ చేస్తారంటే లేదండి. అంటే వల్లభనేని వంశీ గారి మీద కొద్దిగా వ్యతిరేకత ఉందని అంటున్నారు. అలాగే ఆయనేమో వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారండి. టికెట్ ఇస్తారంటారా ఆయనకి? ఆయనకి అర్థం ఎవరు లేరండి వైసీపీకి. ఓకే. అయితే మరి వైసీపీ ఉందనుకోండి, 170 సీట్లు వస్తాయంటున్నారు. కానీ ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని కొంతమంది ప్రతిపక్షాలు అంటున్నారు. వ్యతిరేకత ఉంది, 175 ఏదో అంటారు కానీ అన్ని రావు. వ్యతిరేకత అంటే ఏముందంటారు? వ్యతిరేకత అంటే రోడ్లు వాళ్ళు ఏమైనా ప్రతిపక్షం వాళ్ళు అంటే రోడ్లు వేయలేదు, కరెంట్ బిల్లులు, వాగుల సమస్యలు, రైతు ధాన్యం తోలితే 20 రోజుల్లోపు రాట్ల, కూలీలు గట్టెక్కగానే డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి, రైతు మళ్ళీ అప్పు చేసి తెప్పెట్టుకోవాలి. ఏదైనా జనసేన టీడీపీ జనసేన కలిసింది, అది ఎలా ఉంటారు ఆ కలయిక? అది జనసేనకి
షేరింగ్ ఇస్తే కాపులు వేస్తారండి. లేకపోతే ఇప్పుడు వంశీ వల్ల నాకు ఇబ్బంది ఏం లేదు. వ్యక్తిగా మంచి ఆయన 14-19 ఆయన తెలుగుదేశం తరఫున పోటీ చేశారు, మేము ఓటేయలేము. కాకపోతే వంశీ వ్యక్తిగా మంచి. అంటే మరి జనసేన టీడీపీ కలిసింది అనుకోండి, రెండు ఒప్పుకొని ఏ వెంకట్రావు గారు వచ్చారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అంటారు? లేదండి, వంశీకి అవకాశం ఉందండి. అంత ఊపులో కూడా ఆయన గెలిచాడంటే ఆయనకంటూ వర్గం ఉంది. ఆ మధ్యన ఈ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారని ఒక ఇది ఉందండి ప్రజల్లో. జనాలు ఒకరినొకరిని విమర్శి, ఇప్పుడు షర్మిల వచ్చి జగన్ గారిని విమర్శించట్లేదు, జగన్ వచ్చి పవన్ విమర్శించట్లేదు. పవన్ జగన్ రాజకీయంగా మరి పర్సనల్గా విమర్శించారని అంటుంటారు. అది తప్పనుకోండి. కొడాలి నాని అయినా పేరు నాని అయినా అది వ్యక్తిగత విమర్శల్లో ఇవన్నీ తప్పు. ఈ గన్నవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఇక్కడ తెలుగుదేశం గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. తెలుగుదేశమే. తెలుగుదేశం అంటే ఎవరు నిలబెట్టినా గెలుస్తారా, లేకపోతే ఎవరు నిలబెట్టినా తెలుగుదేశానికి అవకాశం ఎక్కువ ఉంది. అంటే వాళ్ళు ఏమంటారంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 170 సీట్లు వచ్చేస్తాయంట వాళ్ళకి. 170 సీట్లు ఎవరికి రావు, అది అనవసరమైన మాట. ఇది నియోజకవర్గం మాత్రం టీడీపీ గ్యారంటీ. స్టేట్ మొత్తం మీద జనసేన టీడీపీ కలిసిందండి. ఆ ఇద్దరు కలయిక వల్ల ఏమవుతుంది అంటారు, ఎలా ఉంటుంది అంటారు? ఇద్దరు కలయిక పోయా కాబట్టి ఇది టీడీపీ వస్తుంది అనేది, మొత్తం మీద కూడా టీడీపీ వస్తుంది. ఓకే. అయితే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే మేము డబ్బులు పంచి పెడుతున్నాం. డబ్బులు పంచి పెడితే ఓటేసే రోజులు పోయినాయి. తీసుకుంటారు డబ్బులు, అందరూ తీసుకుంటారు, కానీ ఓటే ముందర ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంటారు, ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఓటు ఎవరికి వేయాలనేది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంటారు. డబ్బులు అందరూ తీసుకుంటారు, వాళ్ళు ఇచ్చినా తీసుకుంటారు, వీళ్ళు ఇచ్చినా తీసుకుంటారు, అందరూ ఎవరు ఇచ్చినా తీసుకుంటారు. మేము పథకాలు అమలు పరిచయం మేమే గెలుస్తాం అంటున్నాడు వైసీపీ. పథకాలు అమలు పరిచిన వైసీపీకి కొన్ని సీట్లు రావచ్చు, కాదని నేను. కానీ జనసేన టీడీపీ కలవటంలో టీడీపీ విన్ను. రాష్ట్రంలో కూడా టీడీపీ జనసేన కలయిక కూడా ఎలా ఉంటుంది అంటారు? టీడీపీ గ్యారంటీ. అయితే పథకాలు మేము ఏమంటారంటే పెన్షన్లు ఇస్తున్నాము, రోడ్లు ఇవన్నీ పరిస్థితి ఎలా ఉందంటారు? రోడ్ల పరిస్థితి కానీ రోడ్ల పరిస్థితి ఏ పెన్షన్, రోడ్ల పరిస్థితి బాగాలా. ఇప్పుడు మన మెయిన్ రోడ్డు అంటే జిఎన్టీ రోడ్డు అంటే బాగుంది, కానీ సైడ్ రోడ్లు ఈ రోడ్లు బాగోలేదు. రోడ్ల మరమ్మతు కూడా తక్కువ చేయటం. ఈ పథకాలకి ఇటు ఖర్చు పెడతాం, కానీ రోడ్ల మరమ్మతుకి ఏం ఖర్చు పెడుతున్నట్టు కనబడుతుందా? ఇప్పుడు మన గన్నవరంలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, అంటే ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? నాకు అంతగా తెలియదండి. మీరు అంటే మీకు తెలిసిన వాళ్ళందరూ ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? వైఎస్ఆర్ అంటున్నారు, ఎవరు కాదు. వైఎస్ఆర్ అంటే ఎందువల్ల అంటారు వైఎస్ఆర్? ఏం మనకేం తెలుసు అండి. ఇప్పుడు పథకాలు పెట్టి చేస్తున్నారు కదా, అన్నాడులో 190% ఆయన నెరవేర్చాడు, ఆయనకే వేద్దాం అని అనుకుంటున్నారు. అంటే కొంతమంది ఏమంటారు రోడ్లు లేదు, ఉద్యోగాలు లేవంటున్నారు వాళ్ళు. మీకు ఆ విషయం తెలుసా? మీకు అన్నా ఎక్కడంటే మాకేం తెలుస్తుందండి. మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? వైఎస్ఆర్ గెలుతుందండి. ఎందువల్ల వైఎస్ఆర్ అంటున్నారు? అన్నయ్య అన్నట్టు చేశారండి. మెయిన్ ఎవరైనా ఏదైనా అవసరం అయితే నాయకుల దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ప్రతి పథకం బాగా అందుతుంది. అంటే ప్రతిపక్ష వాళ్ళు ఏమంటారంటే రోడ్లే లేదు, ఉద్యోగాలు లేవు, 3 రాజధానులు ఇలా అంటున్నారండి. అలా ఏదో ఒకటి లోటు వస్తూనే ఉంటుందండి. అన్నీ చేయాలంటే భగవంతుడే చేయలేడు. ఇంకా అలా దాని మీద ఇంకా ఏదో అన్నాటిలో దగ్గరగా 70% చేసేస్తున్నాడు. ఇప్పుడు మన రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతున్నాయి, గన్నవరంలో కూడా ఎలక్షన్ రాబోతుందండి మన ఆంధ్రప్రదేశ్లో. ఈ గన్నవరం పరిస్థితి ఎలా ఉందంటారు? యార్లగడ్డ వెంకటరావు గారు వస్తారంటున్నారు. సీటు ఎవరు టీడీపీ జనసేన కలిసి ఉంటుంది, దానికి యార్లగడ్డ వెంకటరావు గారికి ఇస్తారంటున్నారు. ఆయన పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది అంటారు? యార్లగడ్డ వెంకటరావు గారే వస్తారని అంటున్నారు. ప్రజలందరూ ఏమంటున్నారండి? ఆయనే వస్తారని అంటున్నారు ప్రజలు. ఇప్పుడు మన గన్నవరంలో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? తెలిసినంత వరకు యార్లగడ్డ వెంకటరావు అంటున్నారు ఈసారి. యార్లగడ్డ వెంకటరావు ఈసారి. ఓకే అండి. ఆయన యార్లగడ్డ వెంకటరావు అంటే ఏమైనా మంచి పనులు చేశారా ఏంటి? లాస్ట్ టైం గురించి ఏమైనా ఉందా? ఓడిపోయారని ఏం చేయలేదండి, వాడిపోయారని అప్పుడు కొంతమంది జనాలకి అట్లా వస్తుంది. ఆయన మీద సింపతి ఉంది. ఉంది, లోకల్ కూడా దగ్గరికి వచ్చి వాడిపోయాడు అని. ఈసారి మరి ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓడిపిద్దాం అనుకుంటున్నారు? లేదండి, జగన్ ఈసారి సీఎం వెళ్తే జగన్ గారే వస్తారు. మరి రోడ్లు వేయలేదంటున్నారు. రోడ్లు వేసారులేండి, కొన్ని వేసారు, కొన్ని వేయలేదులేండి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ రాబోతున్నాయి, ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? ఏ పార్టీ అంటే ఏముందండి, మనం మామూలుగా
ఈయన అభివృద్ధి చేసుంటే ఇదే గెలిచేది. అభివృద్ధి లేదని ప్రజలు అనుకుంటున్నారు. అంటే మరి ఏ పార్టీ అభివృద్ధి లేదు కాబట్టి ఏ పార్టీకి మరి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏవైతే తెలుగుదేశం వేద్దాం అనుకుంటున్నారు. తెలుగుదేశం జనసేన రెండు కలిసినాయి కదా, ఎలా ఉంటుంది అంటారు? ఏదైనా అట్ట కలిసి నాకు ఇష్టం లేదండి. తెలుగుదేశం ఒంటరిగా చేస్తే బాగుండేది. అయితే ఇప్పుడు వైసీపీ మేము డబ్బులు ఇస్తున్నాం అది అంటున్నారు, దానివల్ల పని ఏమైనా అవుతుంది అంటారా? ఈ డబ్బులు ఇచ్చినా కానీ కొద్దిగా ఇబ్బందిగానే ఉండదండి పార్టీకి. అంటే వ్యతిరేకం అంటే ఎందువల్ల అంటారు? వ్యతిరేకం రోడ్ల పరిస్థితి గురించా, దేని గురించి? అభివృద్ధి లేదండి. రేపు రాబోయే పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది కానీ అది దాని గురించి ఆలోచిస్తున్నారండి జనం. అయితే మీరు ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు ఫైనల్గా చెప్పండి? టీడీపీకి వేస్తాం. సీఎం ఎవరు అవుతారంటారు? సీఎం చంద్రబాబు నాయుడు అయితేనే అభివృద్ధి అవుద్దని మా అభిప్రాయం. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? వైసీపీ. ఎందువల్ల వైసీపీ అండి? వైసీపీ అంటే అమ్మఒడి కానీ మామూలుగా వారంట్ల వ్యవస్థ కానీ మామూలు పెన్షన్ పెంచారా, మరి ఆరోగ్యశ్రీ పెంచారా, అన్నీ మరి అభివృద్ధి చెందుతుంది కదా. చిన్నగా మామూలు స్కూల్లో అవి బాగానే కట్టారు కదా, సచివాలయాలు ఇవన్నీ అన్నీ నిదానంగా. అందుకని పర్వాలే, లేబర్కి బాగా అనుకూలంగా ఉందిగా, ప్రభుత్వం ముందుకెళ్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి, గన్నవరంలో ఉన్నాము, ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉందంటారు? టీడీపీ గెలవడానికి అవకాశం. ఎందువలన టీడీపీ గెలవడానికి అవకాశం ఉందంటారు? అంటే వెంకటరావు గారికి సింపతి ఉంది, ప్రజెంట్ టీడీపీ వస్తుందని జనాలు బయట. ఈ గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం అలాగే జనసేన రెండు కలిసి ఉన్నాయి కదా, దానివల్ల లాభం ఉందంటారా, నష్టం ఉందంటారా? లాభమే. ఇప్పుడు గన్నవరంలో టీడీపీ జనసేన ఆ కూటమి గెలుస్తుంది అంటున్నారు, మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? టీడీపీ జనసేన గెలుస్తుంది. టీడీపీ జనసేన